పెడతారు. లాస్ట్ టైం మెల్బోర్న్ లో ఉన్నప్పుడు కూడా రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి వచ్చిన అమౌంట్ డొనేషన్ అంతా కూడా చేశారు. మళ్ళీ సెకండ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ చేయడం, అందరిని ఇన్వైట్ చేసి ఈసారి లాస్ట్ టైం సందీప్ కిషన్ కూడా లేడు, ఈసారి సందీప్ కిషన్ ఉన్నాడు. ఇంకెవరు యాడ్ అవుతున్నారన్నా చెప్పలేదు వాడు ఉన్నట్టు. లేదురా, వాడు చాలా పెద్ద ప్లేయర్. సరే ఓకే. అంటే ఇవాళ మిస్ అయిన వాళ్ళలో సందీప్ అండ్ సుధీర్, నిఖిల్ వీళ్ళు మిస్ అయ్యారు, ప్రిన్స్ వీళ్ళందరూ మిస్ అయ్యారు. నెక్స్ట్ కర్టన్ రైజర్ ప్రశాంత్ వర్మ కూడా ఉన్నాడు. నెక్స్ట్ టైం కర్టన్ రైజర్ అప్పుడు అందరూ వస్తారు. పెద్ద టీం వెళ్ళారా? టీసీఏ ఎప్పుడు కూడా ఇలాంటి కాజెస్ కోసం క్రికెట్ మ్యాచ్ పెట్టి ఏదో ఒక కాజ్ కోసం చేస్తుంటది. మా టీం అందరూ కూడా ఎప్పుడు టీసీఐకి, మా తరుణన్నకి అండ్ శ్రీకాంత్ అన్నకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చినందుకు. అండ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పారు. సో టీసీఏ ముఖ్యంగా శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ లాంగ్ బ్యాక్ నుంచి చేస్తున్నారు చారిటబుల్ మ్యాచెస్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ సాయి లాస్ట్ టైం మెల్బోర్న్ లో మా అందరినీ మ్యాచ్ గెలిచాం, ఎస్, అండ్ చాలా బాగా చూసుకున్నాను మమ్మల్ని. థ్యాంక్ యూ. ఆ నమ్మకంతోనే మళ్ళీ అందరూ చాలా ఈగర్ గా సెకండ్ టైం వెళ్తున్నాము. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ గ్రేట్ టైం. అండ్ క్రికెట్ అనేది మనందరికి టు ట్రావెల్ టుగెదర్ అండ్ ప్లే యాజ్ అ టీమ్, win or lose, mostly win, but play as a team and camaraderie అన్ని బిల్డ్ చేసుకోవడం. మేబీ ఇక్కడ కలవటం కానీ క్రికెట్ ఆడినప్పుడే ఎక్కువ కలుస్తాం. సో ఇట్స్ లైక్ రియలీ హ్యాపీ అండ్ ఎస్పెషలీ ఇట్స్ ఫర్ చారిటీ ఆల్వేస్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గో టు ఆస్ట్రేలియా. అండ్ ఆ రోజు 15th and 16th అక్కడ మెల్బోర్న్ లో ఉన్న నాట్ జస్ట్ తెలుగు వాళ్ళు, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఐ హోప్ ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్. మాకు వచ్చే స్ట్రెస్కి నేను మేము ఎంచుకున్న ఒక లెట్ అవుట్ క్రికెట్. సో రోజు బికాస్ సో మెనీ టీ టాటలర్స్ ఉన్నారు గ్రూప్లో. సో దాంట్లో ముఖ్యమైన వాళ్ళ అశ్విన్ పెద్ద టీ టాటలర్. నాతో పాటు వాడు కూడా వాడు నాకు టీ ఇస్తాడు, నేను వాడికి కాఫీ ఇస్తాను అంతే. సో ఖాళీ ఉంటే సాయంత్రం పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు చక్కగా పనిచేసి 12 hours, 7 o'clock ఎప్పుడు అవుతుందా అని చెప్పి తీసుకుని బ్యాట్ వెళ్ళి గ్రౌండ్కి వెళ్తే 1 గంటకి రాత్రి వచ్చి ప్రశాంతంగా శాండ్విచ్, ఆరెంజ్ జ్యూస్ తాగి పడుకుంటే పొద్దున మళ్ళీ ఫ్రెష్గా పని జరుగుతుంది. సో ఇంతే లాజిక్. సో ఈ క్రికెట్ వెనకాల అంతే. సో దానికి మనం వేర్ పుట్టింగ్ అవర్ టైమ్ అండ్ ఇట్స్ గివింగ్ బ్యాక్ అస్. మన ఫిబ్రవరిలో సేమ్ రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం మేమందరం జనవరిలో కలిసి ఈ ఫిబ్రవరి వెళ్ళి మ్యాచ్ ఆడేసి వచ్చాం. ఫిబ్రవరి 18th కదా, 18th 19th. సో మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. రీసెంట్ గా ఆస్ట్రేలియాలో season 1 ఆడామండి, మంచి సక్సెస్ అయింది. సాయి చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు అండ్ అక్కడ కూడా మంచి క్రౌడ్ వచ్చారు, వాళ్ళందరినీ సపోర్ట్ చేశారు. అండ్ టీసీఏ అంటే చారిటీ మీకు అందరికీ తెలుసు. సో నేను ఫస్ట్ టైం మొన్న ఆడాను. సో అదే సాయికి ఒక కథ ఉంది. 90,000 బ్యాట్ కొన్నాడు, ఇంతవరకు ఒక 2 కొట్టలేదు. అది కొనిపించాడండి అశ్విన్ దగ్గర ఉంది. అశ్విన్ కాస్ట్లీ బ్యాట్ కొన్నాడు, అందరితో కొనిస్తాడు. సో ఎస్, అండ్ ఇంకోటి చెప్పాలేమనుకున్నానంటే ఇండియన్ టీం అయినా కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటారు. తమనన్న అశ్విన్ అసలు బ్రేక్ తీసుకోరు. నిన్న కూడా మ్యాచ్ ఆడేశారు. సో హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటుంటారు అప్పుడప్పుడు. కాదు ఇప్పుడు వస్తూ చాలా క్లైమేట్ చూసుకుంటూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. రేపు మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతున్నారు కదా. ఇండోర్ ఆడతాం. ఇండోర్ సో వదిలిపెట్టరండి, నెట్స్ ఇండోర్ లో కూడా ఉంటుంది. సో అంత ఇంట్రెస్ట్ అనమాట క్రికెట్. అండ్ సో థ్యాంక్ యూ. సో season 2 November 15th మీట్ అండ్ గ్రీట్, November 16th మ్యాచ్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ మా తరుణ్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.